ఒక పర్సన్ ఎక్కడున్నా ఎలాంటి పొజిషన్ లో ఉన్నా జీరో నుంచి సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉందని మీకు తెలుసా? లాస్ట్ 2 years నుంచి నేను దీనికోసం సెర్చ్ చేస్తున్నా అండి. సో ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అందిస్తాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అమర్నాథ్ రెడ్డి. వెల్కమ్ టు జీరో టు హీరో యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఏ వ్యక్తి అయినా జీరో అంటే ఒక జీరో స్టేజ్ నుంచి సక్సెస్ఫుల్ అవ్వాలంటే 4 మార్గాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి స్టడీ ఏంటంటే ఇది అందరికీ తెలిసిన విషయం. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు, లైఫ్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టాలెంట్. ఈ టాలెంట్ అనేది స్పోర్ట్స్ లో ఉండొచ్చు, లేదంటే బిజినెస్ లో ఉండొచ్చు, లేదంటే ఇన్నోవేటివ్ గా ఆలోచించే విధానంలో ఉండొచ్చు. సో ఈ టాలెంట్ అనేది ఏ ఏజ్ లో అయినా సరే టాలెంట్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది కంపల్సరీగా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లక్. ఇది చాలా మందికి పరిచయం లేని సబ్జెక్ట్ కాబట్టి దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఈ పైన ఏవీ లేకుండా కూడా ఈ ఫోర్త్ ప్లాట్ఫారం లో, నేను చెప్పబోయే ప్లాట్ఫారం లో దీన్ని లీడ్ చేయొచ్చు. దీని గురించి చెప్పే ముందర మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో తర్వాత ఈ ఇమేజెస్ చూస్తున్నారు కదా, ఇలాంటి న్యూస్ మనము ప్రతిరోజు న్యూస్ పేపర్ లో కానీ, లేదంటే సోషల్ మీడియాలో కానీ, లేదంటే న్యూస్ లో కానీ, లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా మనం వింటూనే ఉంటాం. ఎక్కడో ఒక చోట ఒక అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడనో, లేదంటే ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడనో, లేదంటే ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుందనో, అంటే ఈవెన్ ఎంత కలిసివేతగా ఉంటాయంటే, నాకు బాగా కలిసివేసిన విషయం ఏంటంటే చివరికి చిన్నపిల్లలు మనం ఎంతో ఇష్టపడి కని పెంచుకుంటున్న చిన్న పిల్లలు, మన పిల్లల్ని కూడా చంపుకునేంత స్థితికి వెళ్తున్నారు అంటే దీని గురించి నాకు ఇలాంటి న్యూస్ చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపించేది, అరే ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మనిషి సక్సెస్ అవ్వడానికి, మనిషి ఒక నిలబడి సక్సెస్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫారం లేదా అని లాస్ట్ నేను 2 years గా నాకు ఇది మైండ్ లో ఉండిపోయింది. నాకు ఈ ఒక మంచి ప్లాట్ఫామ్ చూడాలి దీనికోసం. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తికి ఫస్ట్ కావాల్సింది మనీ, డైలీ ఇన్కమ్ వచ్చే ప్లాట్ఫామ్ ఉండాలి, ఏదైనా డైలీ ఇన్కమ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే పని చేయొచ్చు. పని చేస్తే డెవలప్మెంట్ ఉండదు, అది అక్కడితోనే ఆగిపోతుంది. ఇంకొకటి జాబ్ చేస్తారంటే అది ఎప్పుడు 15 రోజులకో, లేదా కొందరు ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే ఏమన్నా 15 days కి అట్లా అడ్వాన్స్ ఏదైనా ఇవ్వచ్చు కావాలంటే, జాబ్ చేస్తే రిక్వెస్ట్ చేసుకుంటే, లేదంటే నెలకు ఒక శాలరీ వస్తుంది. అలా కాకుండా ప్రతిరోజు పని చేసినందుకు ఇన్కమ్ వచ్చే విధంగా, అండ్ ఇంకొకటి పెట్టుబడి లేని విధానంలో, ఇంకా చూడాలంటే అతనికి ఉన్న టెన్షన్స్ లో వర్క్ టెన్షన్స్ లేకుండా అతనికి ఫ్రీ టైం ఉన్న, అంటే అతని ఫ్రీ టైం ఉన్న సమయంలోనే వర్క్ చేసే విధంగా ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటే బాగుండు. ఆ ప్లాట్ఫామ్ కూడా ఎలా ఉండాలంటే వీటన్నిటికంటే మించి అతను ఆల్రెడీ చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటాడు. అసలు ఇతని జీరో స్టేజ్ కాదు, ఇతను లెక్క వేసుకోవాలనుకుంటే ఇతని పరిస్థితి ఎలా ఉంటుందంటే మైనస్ లో ఉన్నట్టు. అంటే ఆల్రెడీ అప్పుల్లో ఉంటాడు, ఆల్రెడీ అవమానాలు భరించింటాడు. సో ఇలాంటి వ్యక్తికి మెయిన్ నేమ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. సో అతను ఏ వర్క్ చేసినా కూడా, సో ఈ డైలీ ఇన్కమ్ కానీ, లేదంటే పెట్టుబడి లేని విధానం కానీ, లేదంటే టైమింగ్స్ లేకోకుండా అతను ఫ్రీ టైంలో చేసుకున్న విధానం, ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ అతనికి ఉన్న నేమ్ డిస్టర్బ్ అవ్వకుండా, అంటే ఇంకా బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకునే విధంగా ఏదైనా మంచి ప్లాట్ఫామ్ ఉంటే బాగుండని చాలా రోజుల నుంచి సెర్చింగ్ చేశాను. ఇప్పుడు అదే ఆ ఫోర్త్ వన్, ఆ ప్లాట్ఫామ్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. కానీ విషయం ఏంటంటే, యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ నాకు 5 years బ్యాకే తెలుసు, కానీ ఇది వేరే వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను. కానీ దీన్ని డెప్త్ గా నేను తెలుసుకోక, సో దీంట్లో కూడా నేను కొంతవరకు లాస్ అయ్యాను. సో మరి మీరు అడగొచ్చు, మరి లాస్ అయ్యారు కదా మీరు ఈ ప్లాట్ఫామ్ గురించి ఎలా చెప్తున్నారు? ఎస్, దాని గురించి తెలుసుకోక, ఎందుకంటే ఒకరు చెప్పేదానికంటే మనకు మనం ఓన్ గా తెలుసుకుంటేనే దాని గురించి ఒక క్లారిటీ వస్తుంది. సో దీనికి మించిన ప్లాట్ఫామ్ అయితే లేదు. ఆ ప్లాట్ఫామ్ ఏది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఫ్రెండ్స్. సో డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఈ ప్లాట్ఫామ్ నేను మళ్ళీ ఒకసారి ఇంతకుముందు లాస్ అయ్యి కూడా దీని గురించి మళ్ళీ ఎందుకు నేను స్టడీ చేశానంటే, నేను ఒక క్లిప్ చూసానండి, ఒక వీడియో క్లిప్ చూసాను. యాక్చువల్ గా ఒక జర్నలిస్ట్ బిల్ గేట్స్ ని అడుగుతారు అనమాట. బిల్ గేట్స్ ఉన్నారు కదా, సో ఆయన ఒక జర్నలిస్ట్ అడుగుతారు అనమాట,
ఒకవేళ జీరో స్టేజ్ నుంచి మీరు స్టార్ట్ చేయాలంటే ఏ రంగాన్ని ఎంచుకుంటారు అన్నట్టు. సో అప్పుడు ఆయన నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్. సో నాకు అప్పుడు అనిపించింది, అరే మనం మనం దీని గురించి సరిగా తెలుసుకోలేదా. సో ఇది ఇలాంటి వాళ్ళే దీని గురించి వాళ్ళే కదండి, ఇప్పుడు చూడండి ఒక్కరు దీని గురించి ఎంత మంచిగా ఆ, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంత మంచి ఫీల్డ్, ఎంత మంచి ప్లాట్ఫామ్, ఒక నార్మల్ పర్సన్ కి ఎంత మంచి ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. సో ఈ క్లిప్స్ అన్ని చూసిన తర్వాత నేను దీని గురించి స్టడీ చేయడం మొదలు పెట్టాను. కాకపోతే ఇంతకు ముందు ఉన్న కంపెనీస్ నేను చేసింది అంటే కంపెనీ పేర్లు చెప్పాను కానీ, బట్ ఇంతకు ముందు ఉన్న కంపెనీస్ లో నేను ఒక 3 కంపెనీలు మెయిన్ కంపెనీలు అంటే మంచిగా ఉన్న కంపెనీలు చేశాను. ఒకటి న్యూట్రిషన్ సంబంధించి, దాంట్లో ఏంటంటే మనకున్న టెన్షన్స్ లో ఆ వర్క్ టెన్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ న్యూట్రిషన్ సంబంధించి అంటే వెయిట్ లాస్ కి సంబంధించి, ఆ వెయిట్ లాస్ అంటే ఇప్పుడు మన మీద మనకు కాన్సన్ట్రేషన్ చేసుకునే దానికంటే క్లయింట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో ఆ టెన్షన్ అనేది భరించలేక అది మనకు వర్కౌట్ అవ్వదని, యాక్చువల్గా కంపెనీ అయితే మంచిదే ఉండొచ్చు, కాకపోతే నాకు సూటబుల్ అవ్వలేదు అది. సో లేదంటే నేనే సూట్ అవ్వలేదు దానికి తెలియదు కానీ, బట్ అది మాత్రం నాకు సూట్ అవ్వలేదు కాబట్టి నేను దాని నుంచి క్విట్ అయిపోయాను. అండ్ ఇంకొకటి ఎలక్ట్రిక్ బైక్ సంబంధించి ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ట్రెండ్ కదా, అంటే ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్ అనేది ఇప్పుడు అంటే ఫ్యూచర్ కదా ఈవీ వెహికల్స్ కన్నట్టు, ఒక ఎలక్ట్రిక్ ఈవీ బైక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో జాయిన్ అయ్యాను, ఇదే ప్లాట్ఫామ్ మీద డైరెక్ట్ సెల్లింగ్ లోనే. సో అది కూడా ఎందుకో యాక్చువల్ గా కొంత లాస్ అనిపించింది యాక్చువల్ గా. సో అది కూడా ఎందుకు ఆ ప్లాన్ అనేది నాకు కొంచెం నచ్చలేదు నేను జాయిన్ అయిన తర్వాత, కొంచెం స్టడీ చేసిన తర్వాత. సో నా వల్ల ఒకరు లాస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో, అందులో ఏంటంటే నాకు ప్రాఫిట్ రావాలంటే ఇంకో 10 మంది లాస్ అయిపోవాలి దాంట్లో. అంటే లాస్ అని కాదు కానీ, బట్ ఎందుకు ఆ ప్లాన్ అనేది నాకు నచ్చలేదు. అండ్ థర్డ్ వన్, ఈ రెండింటిని తర్వాత ఇంకా బాగా స్టడీ చేసి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి, ఒక మంచి లీడర్ కావాలి అన్నట్టు ఒక మంచి లీడర్ ని చూజ్ చేసుకున్నాను. సో ఆయన ద్వారా ఒక మంచి కంపెనీలకు జాయిన్ అయ్యాను. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సంబంధించి ఒక మంచి కంపెనీలకు జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన తర్వాత వర్క్ చేద్దామంటే వర్క్ చేయొచ్చు కానీ దాంట్లో కొంచెం టార్గెట్స్ ఉంటాయి, కొంచెం సైడ్ వాల్యూమ్ చేయాలా. సో ఒకవేళ వర్క్ చేసినా కూడా ఇన్కమ్ 1 మంత్ కి వస్తుంది, సో డైలీ ఇన్కమ్ ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా 1 మంత్ కి చాలా తక్కువ ఇన్కమ్ వచ్చేది. సో నాకు అనిపించేది, సో ఇది కూడా మనం దీనికి సూట్ అవ్వము, ఇది కూడా మన ఉన్న పరిస్థితుల్లో ఇది కూడా మనకు సూట్ అవ్వదని దాని నుంచి కూడా క్విట్ అయ్యాను. దాదాపు 2 ఇయర్స్ నుంచి నేను స్టడీ చేస్తున్నాను ఫ్రెండ్స్, 2 ఇయర్స్ నుంచి స్టడీ చేస్తున్నాను. ఆ అదే పెద్దవాళ్ళు ఏదో ఒకటి అంటారు కదా, గట్టిగా తలుచుకుంటే దేవుడైనా సరే మనకు సహాయం చేస్తాడని. సో అటువంటి సిచ్యువేషనే ఇప్పుడు నాకు ఎదురైంది అనమాట. సో నేను 2 ఇయర్స్ నుంచి స్టడీ చేస్తున్నాను. ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి కంపెనీ, ఒక మంచి ప్రోడక్ట్ అండ్ ప్లాన్ తో, అండ్ డైలీ ఇన్కమ్ వచ్చే విధంగా, ఎలాంటి టెన్షన్స్, ఎలాంటి సైడ్ బ్యాలెన్స్ కానీ ఇలాంటి ప్రెజర్స్ ఏమీ లేని ఒక మంచి కంపెనీ, ఒక మంచి ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ కూడా ఎలా ఉండాలంటే, ప్రోడక్ట్ ని ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేస్తే అది వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి. సో ఆ ప్రోడక్ట్ అనేది దాని గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుని వెళ్తే దాని ఇంగ్రీడియంట్స్ ఏంది, ఎలా తయారు చేస్తారు, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, అంటే ఆ ప్రోడక్ట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయకముందే ప్రోడక్ట్ దేంతో తయారు చేస్తారో చెప్తే చాలు, వాళ్ళకు అర్థమైపోవాలి. సో అంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వాళ్ళ నుంచి మనకి రావాలన్నమాట. సో ఈ విధంగా ఒక మంచి ప్రోడక్ట్ ఏదైనా ఉందా అని దాదాపు 2 ఇయర్స్ నుంచి సెర్చింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మొత్తానికి ఆల్మోస్ట్ గా ఆ ప్రోడక్ట్, ఆ కంపెనీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. డిసెంబర్ 2025 లో నేను జాయిన్ అయ్యాను. మళ్ళీ 3 మంత్స్ స్టడీ చేశాను. సో ఇక్కడ ఏంటంటే, ఒక కంపెనీని చూస్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏదైనా ఇంకా మిస్టేక్స్ ఏదైనా ఉన్నాయా, ఒకవేళ ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇది కరెక్టా కాదా, మళ్ళీ మన నేమ్ ఏమన్నా చెడిపోతుందా. సో మనం ఒకరికి ఇంట్రడ్యూస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేమ్ చెడిపోకూడదు. సో అందుకోసం చాలా స్టడీ చేశాను. జాయిన్ అయిన 3 మంత్స్ వరకు వాళ్ళ మీటింగ్స్ కి అటెండ్ అయ్యాను. సో వాళ్ళ లీడర్స్, ఆ కంపెనీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ ని కలిశాను. 3 మంత్స్ నుంచి ఆ ప్రోడక్ట్ గురించి స్టడీ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. కానీ ఎక్సలెంట్ రిజల్ట్స్, టెస్ట్ మోనీస్ కానీ, ప్రోడక్ట్ మనం ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేయాలి కానీ చాలా ఈజీగా మార్కెట్ లోకి వెళ్ళే ప్రోడక్ట్ అనమాట. సో పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్, ఒకటే ఒక ప్రోడక్ట్ తో, ఒకే ఒక ఇంగ్రీడియంట్ తో తయారు చేసే ప్రోడక్ట్, అది కూడా బ్లాక్ జింజర్ తో తయారు చేసే ప్రోడక్ట్స్ అనమాట. సో ఎంత మంచి ప్రోడక్ట్ అంటే ఇది ఒకసారి చూడండి. కంపెనీ పేరు వచ్చేసి కూడా ఓల్టెన్ అండి, ఓల్టెన్ ఇంటర్నేషనల్.
ఇది మలేషియా బేస్డ్ కంపెనీ. సో మన ఇండియాలో స్టార్ట్ అయ్యి దాదాపు 2 years అబోవ్ అయింది. సో 2 years బ్యాక్ ఈ కంపెనీ గురించి తెలుసు కానీ బట్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఫస్ట్, అప్పుడు మనకి తెలియదు కాబట్టి. సో లాస్ట్ 1 year నుంచి నేను స్టడీ చేశాను, కొన్ని కంపెనీస్ ప్రోడక్ట్స్ గురించి స్టడీ చేయడంలో నాకు దీని గురించి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. వీళ్ళ టెస్టిమోనీస్ కానీ వీళ్ళ ఆ ప్రోడక్ట్ గురించి కానీ. సో దాని గురించి బాగా స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్, ఐడి తీసుకున్న 3 months కి వీడియో చేస్తున్నాను. సో ఐడి తీసుకున్న వెంటనే వీడియో చేయట్లేదు, ఎందుకంటే ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి, ఫస్ట్ మనం వాడాలి, తెలుసుకోవాలి. అది మార్కెట్ లో మనము ఇంట్రడ్యూస్ చేస్తే మన నేమ్ బ్యాడ్ అవ్వకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకోసం నేను బాగా స్టడీ చేసి ఈ రోజు వీడియో చేస్తున్నాను. సో ఈ కంపెనీ గురించి ఇప్పుడు డీటెయిల్ గా సింపుల్ గా కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాము. సో తర్వాత ఏంటనేది మీతో డిస్కస్ చేస్తాను. ఈ వోల్టెన్ ఇంటర్నేషనల్ కంపెనీని నేను సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక్కసారి పర్చేజ్ చేసిన తర్వాత మళ్ళీ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే నెట్వర్క్ మార్కెటింగ్, వేరే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ దేంట్లో అయినా సరే ఒకసారి మీరు పర్చేజ్ చేసిన తర్వాత మంత్లీ కొంత పర్చేజ్ చేయాలి. లేదంటే కొన్నిట్లో 6 months ఒకసారి పర్చేజ్ చేయాలి. లేదంటే కొన్ని కంపెనీస్ లో 1 year కి ఒకసారి ఖచ్చితంగా ఐడి రెన్యువల్ అవ్వాలి, ఐడి యాక్టివ్ లో ఉండాలంటే కంపల్సరీగా రీపర్చేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అది 1 month కానీ 6 months కానీ 1 year కానీ. కానీ ఇక్కడ ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఒక్కసారి పర్చేజ్ చేసి ఐడి ఇచ్చిన తర్వాత మీకు లైఫ్ టైం యాక్టివ్ లో ఉంటుందండి ఐడి. సో ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు, మీరు ఖచ్చితంగా పర్చేజ్ చేయాలి, రీపర్చేజ్ చేయాలి అనే రూల్ ఎప్పటికీ ఈ కంపెనీలో ఎప్పుడూ లేదండి. సో ఇది నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్. ఎందుకంటే కంపెనీ కూడా ఏమంటుందంటే ఈ కంపెనీ కాన్సెప్ట్ కూడా కొత్త కాన్సెప్ట్ అండి. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ఇది నెట్ కామర్స్ బిజినెస్ అన్నమాట. నెట్ కామర్స్ అంటే నెట్వర్క్ సంబంధించి మంచిని, ఈ కామర్స్ సంబంధించిన మంచిని తీసుకొని నెట్ కామర్స్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఆన్లైన్ సైట్ లో ఏదైనా పర్చేజ్ చేస్తుంటాం మనకు కావాల్సిన వస్తువులు. ఇప్పుడు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పర్చేజ్ చేస్తున్నప్పుడు మనకు అవసరం ఉంటేనే తీసుకుంటాం. అక్కడ కొనమని కూడా ఎవరు చెప్పరు కదా, మనకు ప్రెజర్ చేయరు కదా. సో సేమ్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. మీకు అవసరం, కంపెనీ కూడా చెప్పేది ఏంటంటే మీకు అవసరం ఉంటేనే ప్రోడక్ట్ తీసుకోండి. సో అంతేకాని కంపెనీ రూల్ అయితే ఉండదు. మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకుంటేనే ఇన్కమ్ వస్తుంది, తీసుకుంటేనే ఐడి యాక్టివేషన్ లో ఉంటుంది, ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలి, ఇలాంటి కండిషన్స్, ఎటువంటి కండిషన్స్ లేవు. ఇది నాకు చాలా నచ్చిన పాయింట్. ఎందుకంటే కంపెనీ ఏం చెప్తుందంటే మీకు అవసరం ఉంటేనే పర్చేజ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో మీరు బిజినెస్ చేసుకుంటారో ఫస్ట్ టైం తీసుకున్న తర్వాత ఐడి యాక్టివేషన్ లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు అవసరం ఉంటేనే తీసుకోండి, లేకుంటే అవసరం లేదు, బిజినెస్ చేసుకోండి. ఈ పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. సో మెయిన్ రీజన్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక మెయిన్ రీజన్. అండ్ ఇంకొకటి డైలీ పేమెంట్స్ ఉంటుంది. సో ఈ రోజు వర్క్ చేశారంటే రేపు మీరు విత్డ్రా పెట్టేసుకోవచ్చు. మీకు 24 hours లో మీకు బ్యాంక్ కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. సో డైలీ పేవర్స్ ఉంటుంది. ఈ రోజు ఎంతైతే బిజినెస్ చేశారో రేపు విత్డ్రా పెట్టేసుకోవచ్చు. చాలా కంపెనీస్ లో కొంతమంది లీడర్స్ చెప్తా ఉంటారు ప్రోడక్ట్ మాట్లాడుతుంది అని. సో నాకు అర్థమయ్యేది కాదు ప్రోడక్ట్ ఎలా మాట్లాడుతుంది అంటే. ప్రోడక్ట్ మాట్లాడడం అంటే నా దృష్టిలో ఏంటంటే ఒకసారి మనం కస్టమర్ కి ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అతను సాటిస్ఫై అయ్యి అతను 10 మందికి రెఫర్ చేస్తే ఆ 10 మంది మన ప్రోడక్ట్ ని తీసుకుంటే అప్పుడు ప్రోడక్ట్ మాట్లాడినట్టు. సో అది నా దృష్టిలో ప్రోడక్ట్ మాట్లాడినట్టు. సో చాలా మంది మా కంపెనీ ప్రోడక్ట్స్ మాట్లాడతాయి అంటే ఇప్పుడు చాలా కంపెనీస్ లో సేమ్ ఒకే ప్రోడక్ట్స్ చాలా కంపెనీస్ లో ఉంటాయన్నమాట. సో అట్లాంటప్పుడు మన కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ ప్రోడక్ట్ గురించి అది తలగమించిన భారం. ఎందుకంటే మిగతా కంపెనీస్ తో కంపేర్ చేసుకున్న మా ప్రోడక్ట్ బెటర్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో అక్కడ కస్టమర్ ని ఒప్పించగలగాలి. సో ఇక్కడ మనకు ఆ రిస్క్ ఉండదు అనమాట. ఎందుకంటే బ్లాక్ జింజర్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే మన ప్రతి ఇంట్లో అల్లం యూజ్ చేస్తాం కాబట్టి రెగ్యులర్ గా యూజ్ చేసే అల్లం యూజ్ చేస్తాము. సో నల్ల అల్లం అనేది ఖచ్చితంగా ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దీంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ ఏది లేదు కాబట్టి ఈజీగా మన కస్టమర్ దగ్గరికి రీచ్ అయిపోవచ్చు. సో కస్టమర్ కూడా దీంతో ప్రోడక్ట్ తయారు చేస్తారంటే ఒక పాజిటివ్ థాట్ లో పాజిటివ్ గా మనకు రియాక్ట్ అవుతాడు అనమాట. సో ఇది మెయిన్. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కాంపిటీషన్ లేదండి. ఎందుకంటే ఈ వీళ్ళు వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు తయారు చేసే నల్ల అల్లం ఒక ఎక్స్ట్రాక్ట్ ఒక ఫార్ములాతో తయారు చేస్తారు. సో ఆ ఫార్ములాకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి 20 years వరకు వరల్డ్ వైడ్. అది కూడా
సో ఈ ఫార్ములాతో వేరే ఏ కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి లేదండి. బయట నేను రాబోయే వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ప్రతిదీ. సో బయట ఉన్న ఏదైనా వేరే కంపెనీలు ఏదైనా బ్లాక్ జింజర్ ప్రోడక్ట్స్ ఉన్నా, సో ఆ ప్రోడక్ట్ కి ఈ వోల్టన్ ఇంటర్నేషనల్ ఈ కంపెనీ వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ కి వేరియేషన్ ఏందనేది కూడా నేను ప్రతిదీ సైంటిఫిక్ ప్రూఫ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ. సో ఇక్కడ వచ్చేసి ఈ కంపెనీలో ఇంకొకటి వచ్చేసి మెయిన్ రిస్క్ లేదండి. సో ఇప్పుడు కంపెనీలో మనం ఏదైనా జాయిన్ అయిన తర్వాత మీకు ఇన్కమ్ రావాలంటే ఖచ్చితంగా సో మీకు ఒక టార్గెట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఈ టార్గెట్ ఇంత బిజినెస్ ఇస్తేనే మీ వచ్చే పర్సంటేజ్ ఏదైతే అమౌంట్ ఉందో అది రిలీజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ ఉంటుంది. లేదంటే ఇంకో కంపెనీస్ లో ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా సైడ్ వాల్యూమ్ ఇంత చేయాలి, ఇంత చేస్తేనే మీకు అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకో కంపెనీలో ఎలా ఉంటుందంటే సైడ్ వాల్యూమ్స్ తో పాటు మీరు బిజినెస్ ఇచ్చేదాంతో పాటు పర్సనల్ గా మీరు కూడా పర్చేజ్ చేయాలి. సో పర్చేజ్ చేస్తేనే మీ టీం ద్వారా ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ మీకు విత్ డ్రా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కొన్ని రూల్స్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ అలాంటి కండిషన్స్ ఎటువంటి కండిషన్స్ లేదండి. ఒక్కసారి ఐడి తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ తీసుకున్న ఐడి తీసుకున్న తర్వాత లైఫ్ టైం ఎప్పుడైనా సరే మీ టీం నుంచి ఏదైతే ఇన్కమ్ ఉందో అది మీరు విత్ డ్రా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొకటి బైనరీ ప్లాన్స్ లో ఇంకా కొన్ని ఉంటాయండి. ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఒక 10 సేల్స్ అయినాయి, లెఫ్ట్ ఒక 5 సేల్స్ అయినాయి అనుకోండి. సో 5 సేల్స్ కి మాత్రం మ్యాచింగ్ ఇస్తారు, మిగతా 5 సేల్స్ కి ఒక టైం లిమిట్ ఉంటుంది. అది 1 డేనా 1 వీక్ 10 డేసా 1 మంత్ మాక్సిమం, అంతకు మించి ఉండదు. సో 1 వీక్ లోపు మీరు ఆ పేర్ మిగతా 5 సేల్స్ కి మ్యాచింగ్ చేయలేకపోతే ఖచ్చితంగా అది ఫ్లష్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ అలా లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ వోల్టెన్ కంపెనీలో ఎలా ఉంటుందంటే రైట్ సైడ్ ఒక 10 సేల్స్ అయినాయి, లెఫ్ట్ సైడ్ ఒక 5 సేల్స్ అయినాయి. 5 సేల్స్ కి మ్యాచింగ్ ఇచ్చేస్తారు. రిమైనింగ్ ఒక సైడ్ ఉన్న 5 సేల్స్ కి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి, లైఫ్ లాంగ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అది ఎప్పటికీ ఫ్లష్ అవుట్ అవ్వదు. సో ఇక్కడ టెన్షన్ ఫ్రీతో వర్క్ చేసుకోవచ్చు. ఇంకొకటి టైం లిమిట్ అనేది ఏం లేదు. సో లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు మెయిన్ ఇప్పుడు ఈ ఇన్కమ్ ప్లాన్ ప్రోడక్ట్ ఇవన్నీ కాదండి. సో మెయిన్ మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నాం, ఒక ప్రోడక్ట్ ను ఒకరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేమ్ చెడిపోకూడదు, మనకు బ్యాడ్ నేమ్ అనేది రాకూడదు. అది మెయిన్ వెరీ 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 ఇంపార్టెంట్. నేను ట్రస్ట్ చేసేది అదొకటే అండి. ఖచ్చితంగా మనం ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తామంటే మన పేరు చెడిపోకూడదు. సో కస్టమర్ నుంచి మనకు మంచి ఫీడ్బ్యాకే ఉండాలి. మన నుంచి మంచిగానే అంటే ఆయన కస్టమర్ యూజ్ చేసిన తర్వాత ఆయన నుంచి ఇంకొక 10 మంది కస్టమర్లు రావాలే కానీ ఆయన నుంచి మనకు బ్యాడ్ నేమ్ రాకూడదు. ఇది మెయిన్. సో అది ఇందులో 100% ట్రస్టెడ్ అండి. నేను 3 మంత్స్ నుంచి స్టడీ చేసింది కూడా అందుకే. 3 మంత్స్ డిసెంబర్ లో ఐడి తీసుకొని ఇప్పుడు మార్చి ఎండింగ్ లో వీడియో చేస్తున్నా అంటే ఈ 3 మంత్స్ లో నేను స్టడీ చేసింది కూడా అదే. వాళ్ళు టెస్టిమోనీస్ కానీ మీరు ఏ కంపెనీ అయినా చూడండి, టెస్టిమోనీస్ అంటే డైరెక్ట్ ఏదో లైవ్ చెప్తారు, జూమ్ లో లైవ్ చెప్పిస్తారు, సంథింగ్ ఇలా ఉంటుంది కదా. కానీ టెస్టిమోనీస్ కోసమే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినట్టు ఏ కంపెనీలో అయినా చూసారా? సో ఈ వోల్టెన్ కంపెనీలో ఉందండి ఒక వెబ్సైట్ టెస్టిమోనీస్ కోసము. ఒక వెబ్సైటే ఉంది, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో టెస్టిమోనీస్ వీడియోస్ అన్ని మనకు అప్లోడ్ చేసి ఇస్తున్నారు. సో ఇలా ఏ కంపెనీలో అయినా ఉందా? సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిన పాయింట్. సో ఇవే కాదండి, ఇంకా కంపెనీ గురించి డీటెయిల్స్ అండ్ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ అండ్ ప్లాన్ గురించి డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు రాబోయే వీడియోలో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్ ఇంకేదైనా డౌట్ కావాలంటే నాకు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేయండి. నేను ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఖచ్చితంగా రాబోయే వీడియోలో ఈ ప్రోడక్ట్ ఏ విధంగా హ్యూమన్ బాడీకి ఉపయోగపడుతుంది అనేది ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ సైంటిఫిక్ ప్రూఫ్ తో. ఓన్లీ నేను చెప్పడం కాదు, విత్ సైంటిఫిక్ ప్రూఫ్ తో. కస్టమర్ కూడా ఏ విధంగా దీని గురించి సెర్చింగ్ చేస్తాడు, సో ఆ సెర్చింగ్ లో మనం చెప్పిన పాయింట్ ఆయనకు ఇంటర్నెట్ లో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆయన సెర్చ్ చేస్తే వచ్చే రిజల్ట్ రెండు కంపేర్ అవుతుందా లేదా. సో ఇట్లా ప్రతిదీ పాయింట్ పిన్ టు పిన్ ఒక కస్టమర్ లాగా ఆలోచించి ఒక కస్టమర్ ఏం చేస్తాడో అది నేను చేసి చూపిస్తాను ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రాబోయే ప్రతి వీడియోలో ప్రతిదీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.